హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు తెలుగు అకాడమీ బుక్లో హిస్టరీకి సంబంధించినటువంటి సెకండ్ లెసన్ తొలి నాగరికతల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ బుక్ మన ఏపీ ప్రభుత్వం వారిచే ప్రచురింపబడినటువంటి తెలుగు అకాడమీ బుక్ అండి. ఈ అకాడమీ బుక్ నుండి ఇదివరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. అలాగే ఇప్పుడు జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఏదైనా సరే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సరే అండి, మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. నెక్స్ట్ పాయింట్, 1920వ సంవత్సరంలో హరప్ప, మొహంజోదారో ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ సంవత్సరంలో హరప్ప, మొహంజోదారో ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. ఏ సంవత్సరంలో అండి? 1920వ సంవత్సరంలో. నెక్స్ట్, సింధు నది మరియు ఘాఘర్ హక్రా నది ప్రాంతంలో సింధు నాగరికత వికసించింది. సింధు నది మరియు ఘాఘర్ హక్రా నది ప్రాంతంలో సింధు నది లోయ నాగరికత వికసించింది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే వీటికి సంబంధించినట్టువే ఇంకా ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారా, క్వశ్చన్స్ కూడా ఇక్కడ చాలా ఇచ్చారు. మీరు ఈ పాయింట్స్ అన్నీ ఎంత కేర్ఫుల్గా ఉంటే ఈ క్వశ్చన్స్కి మీరు అంత ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హరప్ప నాగరికత బయటపడిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు హరప్ప నాగరికత బయటపడిన ప్రదేశాలు. ఫస్ట్ వన్, భారతదేశంలో అయితే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాల్లో హరప్ప నాగరికత అనేది బయటపడిందండి. చూడండి ఇక్కడ. నెక్స్ట్, పాకిస్తాన్లో అయితే పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. హరప్ప నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడుగుతారంటే, హరప్ప నాగరికత కాలం ఏది? హరప్ప నాగరికత కాలం ఆన్సర్ ఇస్ క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 సంవత్సరాలు. నెక్స్ట్ పాయింట్, మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక కలదు. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక కలదు. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కలవు. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కలవు. నెక్స్ట్, లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. హరప్ప ప్రజలు ఎండిన, కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, హరప్ప ప్రజలు ఎటువంటి ఇటుకలను ఉపయోగించేవారు? ఎటువంటి ఇటుకలండి? ఎండిన మరియు కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. నెక్స్ట్, పత్తి, నూలు వస్త్రాలను నేయడం ప్రధాన వృత్తులు. అంటే ఇక్కడ హరప్ప ప్రజల యొక్క ప్రధాన వృత్తి అంటే పత్తి, నూలు వస్త్రాలను నేయడం ప్రధాన వృత్తులు. నెక్స్ట్, పత్తిని మొట్టమొదట పండించింది హరప్ప ప్రజలే. ఎవరంటే పత్తిని మొట్టమొదట పండించిన వారు? హరప్ప ప్రజలు. నెక్స్ట్, అరేబియా సముద్ర తీరంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, అరేబియా సముద్ర తీరంలోనే లోతాల్ నౌకాశ్రయం ద్వారా సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? ఏ దేశాలతో అండి? మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు. నెక్స్ట్, వినోదం చూద్దాం. వారి యొక్క వినోదాలు ఏంటో.
ఫస్ట్ పాయింట్, నాట్యం, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. వీరి యొక్క ప్రధాన వినోదం ఏంటంటే ఎద్దుల వినోదం. నెక్స్ట్, సింధు ప్రజలు పశుపతి లేదా శివుడు, పశుపతి అన్న ఒకటే, శివుడు అన్న ఒకటే అండి. ఇక్కడ సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాలిబంగన్ మరియు లోతల్ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ ఏ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉన్నట్టు కనుగొన్నారు? ఏ ఏ ప్రాంతాలు అండి? కాలిబంగన్ మరియు లోతల్ ప్రాంతాల్లో. నెక్స్ట్ పాయింట్, సింధు ప్రజల లిపిని ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేదు? ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు హరప్పా ప్రజలే. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ప్రామాణికమైనటువంటి తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరండి? హరప్పా ప్రజలు. వీరి యొక్క తూనికలను, కొలతలను పర్షియా మరియు ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు. ఏ దేశాల్లో ఉపయోగించేవారండి? పర్షియా మరియు మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. నెక్స్ట్ పాయింట్, సింధు నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని అందరూ అంగీకరించే వాస్తవం. ఆర్యుల పూర్వోత్తరాల గురించి అనేక రకాల అభిప్రాయాలు కలదు. ఆర్యుల నాగరికత సింధు నది మరియు సరస్వతి నది మైదానాలలో వికసించింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఆర్యుల యొక్క నాగరికత ఏ ఏ నది మైదానాలలో వికసించింది? ఏ ఏ నది మైదానాలు వికసించిందండి? సింధు నాగరికత, ఆర్యుల యొక్క నాగరికత సింధు నది మరియు సరస్వతి నది మైదానాల్లో ఆర్యుల యొక్క నాగరికత వికసించింది. నెక్స్ట్, సరస్వతి నది థార్ ఎడారిలో ఇంకిపోతుంది. ఏ ఎడారిలో ఇంకిపోతుందండి? సరస్వతి నది థార్ ఎడారిలో. నెక్స్ట్, ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది? ఏ వేదంలో? ఋగ్వేదంలో. నెక్స్ట్, వేద సాహిత్యం గురించి ఇక్కడ ఒకసారి చూద్దామండి. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే. సంస్కృత భాషలో వేద జ్ఞానం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే. వేదాలను శృతులు అని కూడా అంటారు. వేదాలను ఏమంటారండి? శృతులు అంటారు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఆధునిక కాలంలో ఎవరు వేద కాలానికి మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వారు ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్, 4 వేదాలు కలవు. వేదాలు ఏంటండి? 4 వేదాలు కలవు. ఫస్ట్ వన్ ఋగ్వేదం, సెకండ్ వన్ యజుర్వేదం, థర్డ్ వన్ సామవేదం, ఫోర్త్ వన్ అథర్వణ వేదం. ఋగ్వేదం చూడండి, ఋగ్వేదంలో శ్లోకాల యొక్క సముదాయం గురించి ఉంటుందన్నమాట. ఋగ్వేదంలో శ్లోకాల యొక్క సముదాయం గురించి ఉంటుంది. నెక్స్ట్, యజుర్వేదం యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలు కలవు. యజుర్వేదంలో యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలు కలవు. నెక్స్ట్, సామవేదంలో పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం మరియు భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. నెక్స్ట్, అథర్వణ వేదం శ్లోకాలు మరియు పాటల సంకలనం లేదా మంత్రతంత్రాలు కలవు. చూడండి, ఇక్కడ అథర్వణ వేదంలో శ్లోకాలు అంటే మళ్ళీ పాటలు అనుకోకండి. ఇక్కడ చూడండి, మామూలుగా శ్లోకాలు సంగీతం అంటే చాలామంది ఒకటే అనుకుంటారు. శ్లోకాలు వేరు, సంగీతం వేరండి. చూడండి, ఇక్కడ సంగీతం గురించి అయితే చూడండి, భారతీయ సంగీతం యొక్క మూలాలు అయితే సామవేదంలో ఉంటాయి.
శ్లోకాలు మరియు పాటల సంకలనం అయితే అథర్వణ వేదంలో ఉంటాయి. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వేదకాలం వర్గీకరణ. చూడండి ఇక్కడ వేదకాలం వర్గీకరణ రెండు రకాలుగా చేశారు. ఫస్ట్ వన్ తులవేదకాలం, మలివేదకాలం. తులవేదకాలం అయితే క్రీస్తుపూర్వం 1500 నుండి 1000. నెక్స్ట్ అదే మలివేదకాలం అయితే క్రీస్తుపూర్వం 1000 నుండి 600. తులవేద కాలం పరిస్థితులు చూద్దాం. ఇక్కడ తులవేద కాలం పరిస్థితులు: కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. యుద్ధ ఖైదీలను దాసులుగా బానిసలుగా చేశారు. ఒకే భార్యను కలిగి ఉండేవారు. కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. యుద్ధ ఖైదీలను దాసులుగా బానిసలుగా చేశారు. ఒకే భార్యను కలిగి ఉండేవారు. తులవేద కాలంలో స్త్రీల యొక్క స్థానం ఏంటో చూద్దాం. తులవేద కాలంలో స్త్రీల స్థానం: సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహనం కానీ అమలులో లేవు. వినోదాలు: తులవేద కాలంలో వినోదాలు చూద్దాం. ఇక్కడ రథపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం. నెక్స్ట్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. విద్యలో భాగంగా యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు. నెక్స్ట్ వేదకాలంలో మతం ఏ విధంగా ఉండే చూద్దాం. ఇక్కడ తొలివేద కాలంలో మతం: ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. తొలివేద కాలంలో ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ చూడండి. ఇక్కడ తొలివేద కాలంలో కుల వివక్షత లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ జీవనం. ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని రాజన్ అని అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి ఆర్యులు తెగలుగా నివసించేవారు కదండి. ఆ తెగల యొక్క నాయకుడిని ఏమని పిలిచేవారంటే రాజన్ అని పిలిచేవారు. రాచరికం వంశపారంపర్యం కాదు. రాచరికం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. రాజుకు పరిపాలనలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అను 2 సభలు ఉండేవి. రాజుకు ప్రత్యేకంగా పరిపాలన సలహాలు ఇచ్చేందుకు 2 సభలు ఉండేవండి. అవేంటంటే సభ మరియు సమితి అను 2 సభలు ఉండేవి. నెక్స్ట్ తొలివేద కాలం అయిపోయిందండి. ఇప్పుడు మలివేద కాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలం గడిచే కొద్దీ వేదకాలపు ప్రజలు సింధు సరస్వతి మైదాన ప్రాంతాలను వదిలి గంగా యమున మైదానాల వైపు తరలి వెళ్ళారు. దక్షిణాపథం వైపుకు కూడా వెళ్ళారు. రాజకీయ మార్పు. తొలివేద కాలం నాటి రాజకీయ మార్పు చూద్దామండి. ఇక్కడ సభ, సమితి తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాచరికం వారసత్వంగా మారింది. రాజులు రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు చేశారు. చూడండి తొలివేద కాలంలో అయితే రాచరికం అనేది వారసత్వంగా వచ్చేది కాదనమాట. ఇక్కడ కొంచెము మారింది, ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ రాజులు రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ మరియు రాజసూయ యాగాలు చేసేవారు. నెక్స్ట్ మలివేద కాలం నాటి సాంఘిక మార్పులు. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. అవి 4 రకాలు. ఫస్ట్ వన్ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, థర్డ్ వన్ వానప్రస్థాశ్రమం, ఫోర్త్ వన్ సన్యాసాశ్రమం. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి ఇక్కడ ఆశ్రమ వ్యవస్థ ఇప్పుడు ప్రారంభమైంది కదా, అవి 4 రకాలు కదండి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇది ఏ వేద కాలంలో స్టార్ట్ అయింది అనేసి అడగడానికి అవకాశం ఉంటుందండి. ఏ వేద కాలంలో అంటే మలివేద కాలంలో. నెక్స్ట్ చూడండి ఇక్కడ స్త్రీల యొక్క స్థానం దిగజారింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం ప్రారంభమయ్యాయి.
వర్ణ వ్యవస్థ కూడా ప్రారంభమైంది. బహుభార్యత్వం కూడా ప్రారంభమైంది. చూడండి, ఇక్కడ తొలివేద కాలంలో అయితే స్త్రీల యొక్క స్థానం గొప్పగా ఉండేదన్నమాట. అలాగే బాల్య వివాహాలు, సతీ సహగమనం అనేటివి లేవు. అదే మలివేద కాలంలో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్త్రీల స్థానం దిగజారింది, బాల్య వివాహాలు, సతీ సహగమనం అనేటివి ప్రారంభమయ్యాయి. వర్ణ వ్యవస్థ కూడా ప్రారంభమైంది. బహుభార్యత్వం కూడా ప్రారంభమైంది. మలవేద కాలంలో మత జీవనం, యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. నెక్స్ట్ ఇతిహాసాలు మలవేద కాలంలో ఇతిహాసాలు. ఫస్ట్ వన్ రామాయణం, సెకండ్ వన్ మహాభారతం. ఇవి రెండు ఇతిహాసాలు అన్నమాట. రామాయణం సంస్కృతంలో వాల్మీకి రచించాడు. మహాభారతం సంస్కృతంలో వేదవ్యాసుడు ఋషి రచించాడు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఇప్పుడు మీరు ఎంత బాగా వింటే ఇక్కడ ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు మీరు అంత చక్కగా అంత ఫాస్ట్గా కూడా మీరు ఆన్సర్ చేయగలరండి. చూడండి, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో, ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది? ఏ సంవత్సరంలో అండి? ఆన్సర్ చూడండి ఇక్కడ 1920వ సంవత్సరంలో. నెక్స్ట్, సింధు లోయ నాగరికత ఏ నదీ ప్రాంతాల్లో వికసించింది? సింధు లోయ నాగరికత ఏ నదీ ప్రాంతాల్లో వికసించింది? ఆన్సర్ చూడండి ఇక్కడ సింధు నది. ఫస్ట్ వన్ సింధు నది, సెకండ్ వన్ గాగర్ హక్రా నది, థర్డ్ వన్ గంగా నది, ఫోర్త్ వన్ 1 మరియు 2. గంగా నది అయితే లేదు కదండి, ఇవైతే ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. ఆన్సర్ ఫోర్త్ 1 మరియు 2 అంటే సింధు నది మరియు గాగర్ హక్రా నది. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు? ఇది మనం ఫస్ట్ పాయింట్లో మనం చదువుకున్నాం కదండి. ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు? ఆన్సర్ భారతదేశం. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉందని చూడండి, దీని గురించి ఇక్కడ చూడండి. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల ఫస్ట్లోనే ఉంది కదండి. ఆన్సర్ ఫస్ట్ వన్ భారతదేశం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ చూద్దామండి. సింధు నాగరికత ఆన్సర్ సింధు నాగరికత 2500 నుండి 1700 సంవత్సరాలు. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి. ఆర్యుల రాక 1500 నుండి 500. నెక్స్ట్ తొలివేద కాలం 1500 నుండి 1000. మలివేద కాలం 1000 నుండి 600 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ఏ ప్రదేశాలలో బయటపడింది? ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఫోర్త్ అండ్ 5 అన్ని. ఫస్ట్ వన్ భారతదేశంలోనే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. సెకండ్ వన్ పాకిస్తాన్లోనే పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. థర్డ్ వన్ ఆఫ్ఘనిస్తాన్. ఫోర్త్ వన్ 5 అన్ని. ఆన్సర్ 5 అన్ని సరైనవే. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉండేది? సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉండేది? ఆన్సర్ మొహంజోదారో నగరంలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది? అతిపెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది? ఆన్సర్ థర్డ్ వన్ లోథాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశాలలో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు? ఈ క్రింది ఏ దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు? ఫస్ట్ వన్ మెస్పటోనియా, సెకండ్ వన్ ఈజిప్ట్, థర్డ్ వన్ ఇరాన్, ఫోర్త్ వన్ ఇంగ్లాండ్. చూడండి, మనం చెప్పుకున్నాం కదండి. మనం చెప్పుకున్న వాటిలో మెస్పటోనియా ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇరాన్ ఉంది. ఇంగ్లాండ్ అయితే లేదు కదండి.
చూద్దాం ఆన్సర్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఉంది కదండి, 1 2 3. ఆన్సర్ సెకండ్ వన్, 1 2 3. ఈ 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, పత్తిని మొట్టమొదట పండించింది ఎవరండి? సింధు నాగరికతలు, సింధు నాగరికులు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏది? సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం. ఆన్సర్ చూడండి ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం చదువుకున్న వాటిలో కూడా చదరంగం ఆడటం, పాచికలు ఆడటం, గోళీలు ఆడటం అని ఉందండి. దాని తర్వాత ఎద్దుల పోటీలు ప్రధాన వినోదం అనేసి ఇచ్చారనమాట. సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏంటంటే ఎద్దుల పోటీలు. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నాగరికత ప్రజలు లిపిని క్యూనిఫారం అంటారు? ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారం అని అంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, మెసొపటోమియా. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది? సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది? ఆన్సర్ ఋగ్వేదంలో కదండి. ఆన్సర్ సెకండ్ వన్, ఋగ్వేదం. మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, శృతులు అని వేటిని అంటారు? శృతులు అని వేటిని అంటారు? ఆన్సర్ వేదాలని శృతులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలానికే మరల వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? వేదకాలానికే మరల వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు? భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు? ఆన్సర్ సామవేదంలో కలవు. నెక్స్ట్, ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథాలు ఏవి? ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ వన్, ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశాన్ని గుర్తించండి. తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, ఆర్యులు తెగలుగా నివసించేవారు. అంతే కదండి, ఆర్యులు తెగలుగా నివసించేవారు. ఇది సరైనదే. సెకండ్ వన్, తెగల నాయకుడిని రాజన్ అని అంటారు. ఇది సరైనదే. థర్డ్ వన్, రాచరికం వంశపారంపర్యంగా ఉండేది. తొలివేద కాలంలో రాచరికం వంశపారంపర్యంగా ఉండేది కాదండి, ఇది రాంగ్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అను 2 సభలు ఉండేవి. ఇది సరైనది. సరికానిది రాచరిక వంశపారంపర్యంగా ఉండేది. థర్డ్ వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. రామాయణ మహాభారతం అనేవి 2 గొప్ప ఇతిహాసాలు. ఇది సరైనది. ఆది కావ్యంగా పిలువబడే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఆది కావ్యం అనేది మహాభారతం కాదు, ఇది తప్పండి, ఇది రాంగ్. నెక్స్ట్, రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించాడు. ఇది సరైనది. ఫోర్త్ వన్, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడుతుంది. ఇవి కూడా సరైనది. సరికానిది సెకండ్ వన్, ఆది కావ్యంగా పిలువబడే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు అనేది ఇది రాంగ్ అండి. ఇది ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలిపే వేదం ఏది? యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించే వేదం ఏదండి? ఆన్సర్ యజుర్వేదం. యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి యజుర్వేదం తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలానికి సరిపోలని అంశం ఏది? అంటే సరిపోని అంశం ఏది? ఫస్ట్ వన్, ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. ఇది సరైనదే. సెకండ్ వన్, స్త్రీల స్థానం దిగజారింది. ఇది కూడా సరైనదే. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. ఇది కూడా సరైనది. నెక్స్ట్ ఫోర్త్ వన్, బాల్య వివాహాలు సతీ సహగమనం వీరి కాలంలో లేవు. చూడండి, ఇది తొలివేద కాలం అడిగారు, మలివేద కాలం అడిగారు అనేసి మీరు ఇక్కడ క్వశ్చన్ బాగా చూసుకోవాలండి. చూడండి, మలివేద కాలంలో అయితే ఈ 3 వచ్చాయండి. ఆశ్రమ వ్యవస్థ వచ్చింది, స్త్రీల స్థానం దిగజారింది, వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
బాల్య వివాహాలు సతీ సహగమనం వీరి కాలంలో లేవు. ఇది తొలి వేద కాలానికి సంబంధించింది కాబట్టి ఇది ఆన్సర్ ఫోర్త్. ఇది సరైనది. అంటే ఇది ఈ సరిపోని అంశం ఏదంటే ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు? మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు? ఆన్సర్ రాజ్య విస్తరణ కోసం రాజులు అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు. ఆన్సర్ ఫస్ట్ వన్, రాజ్య విస్తరణ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలియజేసేది. విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలియజేసేది. ఆన్సర్ సెకండ్ వన్, అరణ్యకాలం. నెక్స్ట్, సంస్కృత భాషలో వేదం అంటే ఆన్సర్ థర్డ్ వన్, ఆత్మజ్ఞానము. సంస్కృత భాషలో వేదం అంటే ఆత్మజ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్, హైరోగ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత ఏది? హైరోగ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత. ఆన్సర్ ఫోర్త్ వన్, ఈజిప్టు నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు వేటిని పూజించేవారు? ఫస్ట్ వన్ వేప చెట్టు, సెకండ్ వన్ రావి చెట్టు, థర్డ్ వన్ భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ సరైనవే అండి. సింధు ప్రజలు వేప చెట్టు, రావి చెట్టు, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు వీటన్నింటినీ పూజించేవారు సింధు ప్రజలు. ఫ్రెండ్స్, ఇంకా వీటికి సంబంధించినటువంటి ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుందండి. అలాగే నాకు కూడా సపోర్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. జాగ్రఫీ కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.